నెల్లూరు జిల్లా కేంద్రంలో రైతాంగ సమస్యలపై ఈ నెల 9వ తేదీన నిర్వహించే ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కొనిదెల సుధీర్ కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతాంగ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను మర్చిపోయారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఆయన ఎక్స్పీరియన్స్ 30 years ఇండస్ట్రీ కదా, ఆయన వెంటనే ఆ కార్యక్రమాన్ని ఒక రివ్యూ మీటింగ్గా పెట్టి కన్వర్ట్ చేసి అప్పటికప్పటికే ఒక 5-6 షాపుల మీద రైడ్లు చేయించి ఈ బ్లాక్ దందా మీద మేము చర్యలు తీసుకున్నాము, మేము దాడులు చేశామని కృత్రిమంగా రైతుల కన్నీళ్లు చూడడానికి ప్రయత్నం చేయడం జరిగింది. మరి కొలత లేనప్పుడు, యూరియా దందా జరగనప్పుడు మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని డీజీపీ గారి సమక్షంలో రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయాల్సిన అవసరమైన వచ్చింది, ప్లస్ దాడులు చేయాల్సిన అవసరమైన వచ్చింది. రైతులు పండించుకునే పంటకి ఎరువులు లేని దౌర్భాగ్య పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే దీనికంటే అసలు దుర్మార్గము, దీనికంటే సిగ్గుచేటు ఇంకోటి ఏదని తెలియజేస్తున్నాను సార్. పోతే ఆయన ఎక్స్పీరియన్స్ 30 years ఇండస్ట్రీ కదా, ఆయన వెంటనే ఆ కార్యక్రమాన్ని ఒక కన్వర్ట్ చేసి అప్పటికప్పటికే ఒక 5-6 షాపుల మీద రైడ్లు చేయించి ఈ బ్లాక్ దందా మీద మేము చర్యలు తీసుకున్నాము, మేము దాడులు చేశామని కృత్రిమంగా రైతుల కన్నీళ్లు చూడడానికి ప్రయత్నం చేయడం జరిగింది. మరి కొలత లేనప్పుడు, యూరియా దందా జరగనప్పుడు మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని డీజీపీ గారి సమక్షంలో రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయాల్సిన అవసరమైన వచ్చింది, ప్లస్ దాడులు చేయాల్సిన అవసరమైన వచ్చింది. రైతులు పండించుకునే పంటకి ఎరువులు రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే దీనికంటే అసలు దుర్మార్గము, దీనికంటే సిగ్గుచేటు ఇంకోటి ఏదని తెలియజేస్తున్నాను సార్.